ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ వద్ద జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు ఛాంపియన్ లాగా ఆడి ముంబైని ఓడించి ఈ సీజన్ ఐపీఎల్లో ప్లేఆఫ్స్కి చేరిన మొదటి జట్టుగా నిలిచింది. వెళ్తూ గెలుపులతో ప్రస్థానం ముగించాలనుకున్న ముంబై ఆశలపై కోల్కతా నీళ్లు జల్లింది. ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబైపై కేకేఆర్ గెలిచి 18 పాయింట్లు సాధించారు. ఆరంభంలో ముంబై బ్యాటింగ్ చూస్తే సులభంగా మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నారంతా. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిపి 65 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. అయితే సడన్ గా కోల్కతా స్పిన్నర్లను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు చేజార్చుకుని చేతులారా ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు ఇలా మ్యాచ్లో ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం. సీజన్ ఆరంభం నుండి చూసుకుంటే మా బౌలర్లు ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా ఆడారు. మా ఓటములకు ఎక్కువగా మా బ్యాటింగ్ వైఫల్యమే కారణమని చెప్పొచ్చు. ఇక ఈ రోజు కూడా అదే జరిగింది. మా జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరచడంలో కొద్దిగా వెనుకబడింది. అందుకే మేము టేబుల్లో చివరి స్థానంలో నిలబడాల్సి వచ్చింది. అయినా ఏమీ పర్లేదు. క్రికెట్లో గెలుపోటములు సాధారణం. చివరి మ్యాచ్లో లక్నోపై గెలిచి గెలుపుతో ఈ సీజన్ని ముగిస్తాము. మా గెలుపు వేరే జట్ల ప్లేఆఫ్స్కి అవకాశంగా మారొచ్చని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.